ఇప్పుడు దారికి కూడా అడ్డం లేకుండా ఉంటుంది ఇలా కట్ చేయడం వల్ల. సో ఇటువైపు వెళ్దాము. ఇటువైపు అయితే ఈ చెట్టు బాగుంది చూడండి, దీన్ని ఏం కట్ చేయని అవసరం లేదు, నీట్గా ఉంది, కింద కూడా ఎలాంటి కొమ్మలు లేవు, మంచిగా ఉంది చెట్టు. సో దీన్ని ఏం కట్ చేయట్లేదు, బాగుంది చెట్టు. లాస్ట్ ఇయర్ కూడా మేము దీన్ని కట్ చేయలేదు, నీట్గా వచ్చింది చెట్టు. సో దాన్ని ఇప్పుడు ఏం కట్ చేయట్లేదు. సో ఈ చెట్టుని కూడా ఏం కట్ చేయట్లేదు, డిస్టర్బ్ చేయట్లేదు. కొన్ని చెట్లు మంచిగా ఉన్నాయి, డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే ఏవైతే వంకర టింకరగా ఉన్నాయో, ఏవైతే గజిబిజిగా ఉన్నాయో వాటిని మాత్రమే కట్ చేస్తున్నాను. ఇటువైపు ఉంది ఈ చెట్టు ఉంది చూడండి, ఈ బ్రాంచెస్ సరిగా లేవు, సో దీన్ని కట్ చేస్తున్నాను. మరీ దగ్గరకని కట్ చేయకూడదు, చెట్టుని కొంచెం దూరంగా కట్ చేయాలి. చూసారా నీట్గా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ చెట్టుకి వెళ్దాము. సరే మొత్తం కట్ చేసింది కాబట్టి ఇప్పుడు చూడండి చెట్టు ఎలా ఉందో కట్ చేసిన తర్వాత. వీలుంటే చిన్న చిన్న కొమ్మలు కూడా కట్ చేయండి, బాగుంటుంది చెట్టు. అలాగే ఈ చెట్టుకి వెళ్దాము. ఈ చెట్టు వచ్చేసి సైడ్కి వచ్చాయి అన్నమాట, ఇవి కొబ్బరి మట్టలు. సో ఇలా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి చెట్లు. అలాగే ఇలాంటి ఎప్పుడైనా ఖరాబ్ అయిన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి కట్ చేస్తే దీంట్లో ఉండే ఏమైనా పురుగులు కానీ ఏదైనా ఉంటే మనకి చెట్టుకి మొత్తం పాకకుండా ఉంటాయి. సో అలాగే ఈ కొమ్మన ఒకటి. ఇక్కడికి రండి. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు తీసేస్తున్నాను, మరీ దగ్గర కాకుండా దూరంగా. సో దీన్ని కూడా చూసారు కదా ఎంత స్ట్రైట్గా ఉందో. ఇది ఇలా ఉంటుంది ఇక. అలాగే ఈ చెట్టు కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, నీట్గా ఉంది కదా. సో మనకి ఏదైతే గజిబిజిగా ఉన్నాయో అవి చెట్లను పెరగకుండా చేస్తాయి. సో మెయిన్గా వాటిని కట్ చేస్తే సరిపోతుంది. సో ఈ చెట్టు చూడండి మొత్తం కిందనే వచ్చాయి. సో చిన్న చిన్నగా అంటే మరీ దగ్గర కాకుండా దూరంగా కట్ చేస్తున్నాను. చూడండి